మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానంలో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, వారు షిల్లోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో హన్న చాలా బాధపడింది. దేని కొరకునంటే వివాహం అయింది, పిల్లలు లేక చాలా సంవత్సరాలు చాలా బాధపడింది. దానికి తోడు ఆమె పక్కనే ఉన్నటువంటి పెనిన్నా అనేటువంటి స్త్రీ ఆమెకు బిడ్డలు కలగటం, ఈమెకు బిడ్డలు లేకపోవటం ఇంకా బాధ కలిగించింది ఆమెకి. అయితే ప్రతి సంవత్సరం కూడా వారి మందిరానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు పెనిన్నా చక్కగా పిల్లలతో పాటు భర్తతో పాటు వెళ్తూ ఉండేది. హన్నా మాత్రం ఒంటరిగా నడుస్తూ ఉండేది. ఒక దినాన పెనిన్నా ఏం చేసిందంటే హన్నాకు బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గమనించి చూస్తే బిడ్డలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ దినాల్లో హన్నా ఆమె పెట్టినటువంటి బాధను బట్టి దేవుని మందిరానికి వెళ్ళి బహుగా దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ దేవునికి మొరపెట్టింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నా తల్లి, నా సహోదరి, బిడ్డలు లేక బాధపడుతున్నావా? అనేకమైనటువంటి హాస్పిటల్స్ తిరుగుతున్నావా? ఎంతోమంది నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? నిన్ను చాలా బాధకు గురి చేస్తూ ఉన్నారా? అయితే నేను దేవుని సేవకుడిగా నీకు తెలియజేస్తా ఏముందంటే, హన్న షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆమె ఏడ్చినప్పుడు దేవుడైన యెహోవా ఆమె స్వరమును, ఆమె దుఃఖమును, ఆమె బాధను విని మంచి సమూయేలు లాంటి బిడ్డనిచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించి నువ్వు దేవుని మందిరానికి రా. హాస్పిటల్స్ తిరగద్దా అంటే తిరగండి, కానీ హాస్పిటల్స్కి వెళ్ళే ముందు ప్రభు నామమును బట్టి ముందుకెళ్ళాలి. ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళాలి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా దేవుని ద్వారా తీసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు చాలామంది ఆడబిడ్డలు హాస్పిటల్స్కు తిరిగి 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 ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ బిడ్డలు కలగట్లేదా? అయితే నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను, హన్నా షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మీరు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. మన దేవుడు మన కళ్ళల్లో నుంచి కన్నీరు కారిస్తే చూసి ఆనందపడే దేవుడు కాడు. ఆయన మనసును సంపూర్ణంగా ఎరిగి చెప్తున్నాను. నీవు కనుక ఒకవేళ మందిరానికి వెళ్ళడానికి నీకు ఏదైనా ప్రతికూలంగా ఉంటే కనుక రహస్యమందు చూచుతున్న తండ్రికి మాత్రమే వినబడులాగిన నీవు గదిలో ఉండి ప్రార్థన చేసుకో. ఆ రకంగా నువ్వు దేవునికి దగ్గర అవుతే కనుక దేవుడు ఖచ్చితంగా నీ గర్భాన్ని తెరుస్తాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో ఇస్సాకు, రిబ్కా కూడా వివాహం అయింది, చాలా కాలం అయిపోయింది, బిడ్డలు లేరు. అయితే ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఇస్సాకు ఇది కాదు, ఇక నేను చేయాల్సింది ఏంటి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థనను విని చక్కగా కమల పిల్లల్ని ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగే మరి జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వారిద్దరు కూడా బహు వృద్ధాప్యంకి వచ్చేశారు. చాలా సంవత్సరాలు వారు ఎంతో బాధలు పడ్డారు. వాళ్ళు దేవుని సేవకుడు అయినా కూడా ఏంటి అని పరిస్థితి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవుని దూత జకర్యాను దర్శించినప్పుడు, జకర్యా, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని చెప్పి చక్కని బిడ్డను బాప్తిస్మిచ్చి యోహాన్ అంటారు, ఆ యోహాన్ను దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బిడ్డలను ఇస్తాడు. ఇంకొక మాట చెప్పమంటారా, ఇచ్చేటువంటి బిడ్డలు కూడా ప్రయోజకులు అవుతారు. సమూయేలు ఎక్కడికైనా పట్టణానికి వెళ్తున్నాడంటే, అయ్యా సమాధానంగా వస్తున్నావా అని చెప్పి భయపడిపోయేవాళ్ళు. అలాంటి బిడ్డలను ఇస్తాడు నీకు. పెనిన్నా కుమారులు ఉన్నారు, కానీ పెనిన్నా కుమారుల పేర్లు రాయబడలా. కానీ హన్నాకు ఒక కుమారుడు మొట్టమొదట కలిగినప్పుడు సమూయేలు గురించి రాయబడ్డాయి. సమూయేలు పుస్తకాలు 2 ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అన్న మొరపెట్టినట్టుగా మీరు మొరపెట్టగలిగితే, ఇస్సాకు మొరపెట్టినట్టుగా మొరపెట్టగలిగితే, అలాగే జకర్యా మొరపెట్టినట్టుగా మీరు మొరపెట్టగలిగితే ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి సంసోను అనేటువంటి వ్యక్తిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు మనోహ అనేటువంటి తండ్రికి కూడా గర్భఫలం లేక చాలా కాలం బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు బాధపడుతున్నప్పుడు దేవుని దూత దర్శించి మీకు కుమారుడు కలుగుతాడని చెప్పడం జరిగింది. అలాగే షారా అనేటువంటి తల్లిగారికి కూడా మరి గర్భఫలం లేకపోతే మీ అందరికీ తెలుసు, వృద్ధాప్యంలో చక్కని బిడ్డను దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళితేనే ప్రయోజనం ఉంటుంది. కానీ హాస్పిటల్కి తిరగద్దని నేను చెప్పట్లా, కానీ దేవుని మందిరానికి వెళ్ళి ఆ తర్వాత నీవు చేయాల్సిన ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని దేవుని సేవకుడిని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడిగా నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను. గర్భఫలం లేని వారు నా తల్లిలా సమానులారా మీరందరూ కూడా తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. నాయనా, గర్భఫలము లేక చాలామంది బాధపడినప్పుడు గ్రంథంలో రాయబడిన వారందరికీ కూడా మంచి మంచి కుమారులు ఇచ్చినట్టుగా మాకు కనబడతా ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతమంది అయితే గర్భఫలం లేకుండా పిల్లలు లేకుండా ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారేమో వారందరినీ కూడా ఈ వాక్యం విని వారు నీకు ప్రార్థన చేసేవారిగా వారిని తయారు చేయమని, వారి ప్రార్థనను నువ్వు అంగీకరించి సమూయేలు లాంటి బిడ్డలను, బాప్తిస్మిచ్చి యోహాను లాంటి బిడ్డలను, సంసోన్ లాంటి బిడ్డలను, ఇస్సాకు లాంటి బిడ్డలను దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే వ్యాపారాల కొరకు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే బిడ్డల చదువుల కొరకు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దినమంతా కూడా వారు చేయుచున్న ప్రయాణాల్లో ప్రతి పనిలో కూడా విజయాన్ని అనుగ్రహించి మరలా క్షేమంగా వారి గృహాన్ని చేర్చమని వీరందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.